ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. భక్తుడైన పౌలు దెస్సలోని సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ప్రభువు నమ్మదగినటువంటి వాడు, ఆయన మిమ్ములను దుష్టత్వముల నుండి కాపాడి స్థిరపరిచి ఆయన మిమ్ములను కాపాడును అని అంటున్నాడు. నమ్మదగిన దేవుణ్ణి నమ్ముచున్న మనకు ఆయన ఎల్లప్పుడూ తన దక్షిణ హస్తమును చాపి మనలను ఆశీర్వదించువాడు. దేవుడు తన బిడ్డలైన మనలను స్థిరపరచాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. చాలాసార్లు సాతానుని యొక్క చేతులలో నుండి విడిపించబడిన మనము మరలా ఆ సాతానుని యొక్క చేతికి చిక్కకుండా ప్రభు మనలను స్థిరులైన మనుషులుగా చేసి స్థిరపరచి దుష్టత్వము మనకు అంటకుండా మనలను కాపాడుతూ ఉంటాడు. రక్షణను కొనసాగించు ప్రభు వైపు మనము చూస్తూ ఈ లోకములో విశ్వాసమును చేతపట్టుకొని మనము ముందుకు పోతూనే ఉండాలి. నమ్మదగిన దేవునికి మీ జీవితాన్ని మీరు సమర్పించుకున్నట్లయితే ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన మిమ్మలను కాపాడును. ఈ లోకమనేటువంటి పాపపు ఊబిలో మరలా మనము చిక్కుకోకుండా, పాపపు ఊబిలో పడి మనము నశించిపోకుండా ఆయన మనలను స్థిరపరిచి దుష్టత్వము నుండి మనలను కాపాడును. దుష్టత్వము అన్న మాటకి ఇక్కడ దుష్టుని నుండి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు ఆ దుష్టుడు? మన శత్రువైనటువంటి సాతాను. ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. కనుక హెచ్చరిక కలిగినటువంటి వారమై ఆ దుష్టుని యొక్క చేతికి మనలను అప్పగించుకొనకుండా ఆ దుష్టుని చేతిలో నుండి విడిపించమని ప్రభుని మనం వేడుకొని, ప్రభువా, ఈ దుష్టత్వములో నేను పడకుండా, ఈ దుష్టుని చేతికి నేను చిక్కకుండా నన్ను కాపాడుము అని మీరు ప్రభుని వైపు చూసి మొరపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన వాడు గనుక మిమ్మలను స్థిరపరిచి ఆ దుష్టుని చేతిలో మీరు పడకుండా మిమ్మలను కాపాడేటువంటి వాడు ఆయనే. భక్తుడైన యేసేపు జీవితంలో దానిని మనము చూడవచ్చు. యేసేపుని ఎలాగైనా పాపములో పడవేయాలని సాతానుడు ప్రేరేపించాడు. కానీ యేసేపు జాగ్రత్త కలిగిన మనుషుడై ఉండి తన యథార్థతను, నీతిని అతడు కాపాడుకొని దుష్టత్వములో పడకుండా తనను కాపాడమని దేవునికి తనను తాను సమర్పించుకున్నందున అతని యజమానురాలి యొక్క దుష్టత్వపు చూపు నుండి అతడు రక్షింపబడి దేవుని యొక్క ప్రేమకు పాత్రుడైన మనుషుడిగా మారినాడు. అందుకనే దేవుడు అతన్ని స్థిరపరిచి దుష్టత్వముల నుండి కాపాడి హెచ్చించి ఐగుప్తు దేశం యొక్క ఏలికగా అతన్ని మార్చినాడు. నమ్మదగిన దేవుడు మిమ్మలను కూడా స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ వైపు చూసి మొరపెట్టే నీ బిడలకు మీరు సహాయము చేసి సాతానుని కోరలలో వారు చిక్కుకోకుండా కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.